మనం హీరోయిన్స్‌ని చూస్తున్నాం. ఫీల్డ్‌కొచ్చినప్పుడు అసలు పాత యాడ్స్ ఇప్పుడు మళ్ళీ ప్లే చేసి చూసినప్పుడు అసలు వాళ్ళు వీళ్ళు ఒకటేనా? అంటే ఎగ్జాంపుల్ 'నయనతార' గారిని చూస్తే ఇప్పుడు ఎంత సచ్ ఎ బ్యూటిఫుల్ అంటే ఎక్స్‌ప్రెషన్స్‌తో సహా తను అసలు ఎంత అద్భుతంగా మళ్ళీ పాత ఫోటోకి దీనికి అసలు కంపారిజనే ఉండదు. సో, ఇలా కూడా యూజ్ అవుతుందా? అంటే కంప్లీట్‌గా ఒక మనిషిని అంతలాగా ఎఫెక్ట్ చేస్తుందా? ఒకటి సర్జరీస్ ఎలోన్ అని చెప్పనిక్కడ. హ్మ్. వాళ్ళు వచ్చినప్పుడు ఇండస్ట్రీకి ఎవరైనా వచ్చినప్పుడు కొత్తలో హ్మ్. చాలా క్రూడ్‌గా ఉంటారు. హ్మ్. అంటే విలేజెస్ నుంచి రావడమో, లేదంటే టౌన్స్ రావడం ఫ్రెష్‌గా ఉంటుంది ఫేస్. హ్మ్. తినే డైట్, తర్వాత వాళ్ళ ఫిజిక్, తర్వాత వాడే ప్రొడక్ట్స్ కూడా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ చేంజ్ అయితాయి. అన్నీ చేంజ్ అయ్యి కలెక్టివ్‌గా హ్యూజ్ చేంజ్ అనిపిస్తుంది ఎక్స్‌పీరియన్స్‌గా. సర్జరీ ఎలోన్ ఉండదు. ఓకే. సర్జరీ పర్సెంటేజ్ ఒక 20-25% చేంజ్ అయినా కూడా హ్మ్. వాళ్ళ న్యాచురల్ ఫీచర్స్ అన్నీ కూడా ఒరిజినల్ న్యాచురల్ ఫీచర్సే. ఓకే. నోస్ చేంజ్ అయ్యి ఉండొచ్చు. చాలా మందిలో మీరు చెప్పిన అన్నిట్లో కామన్ థింగ్ ఏంటంటే నోస్ ఉంటుంది. హ్మ్. నోస్‌లో సర్టిల్ చేంజ్ కూడా చాలా హ్యూజ్ చేంజ్ అవుతుంది బయటకొస్తారు. ఎట్లుందంటే కొన్ని కీ పాయింట్స్ ఉంటాయి ఫేస్‌లో. ఓకే. మనం ఫేస్ అంతా మార్చాల్సిన అవసరం లేదు. హ్మ్. ఒక పోర్ట్రైట్ తీసుకున్నాం అనుకోండి. ఒక ఎక్స్‌పర్ట్ ఆహ్, ఆర్టిస్ట్‌కి, ఒక గ్రేట్ ఆర్టిస్ట్‌కి కొన్ని స్ట్రోక్సే తేడా ఉంటుంది.